గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరికి ఇచ్చిన హామీలైనా ఒక నెలలో 2 నెలల్లో వాయిదా వేస్తే దాని అర్థం ఉంటుందేమో కానీ వికలాంగులకు ఇచ్చిన హామీలను, వృద్ధులు వితంతులకు ఇచ్చిన హామీలను, ఒంటరి మహిళలకు ఇచ్చిన హామీలను, అత్యంత పేద వర్గాలకు సంబంధించిన హామీలను మీరు గాలి కొదిలేసి సంవత్సరంన్నర కూడా మీరు ఈ విషయం మీద దృష్టి పెట్టలేదంటే మీరు ఈ వర్గాలను ఓట్లేయించుకోవడానికి మాట్లాడినట్టుకున్నదే కానీ వాళ్ళ హామీలను అమలు చేసే చిత్తశుద్ధి మీకు లేదు అనడానికి ఇది బలమైన సాక్ష్యంగా మొదటి అంశాన్ని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆ విషయం గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో మేము గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక వికలాంగుల సమాజంలోనే 100% వైకల్యంతో బాధపడుతున్న వాళ్ళను దృష్టి పెట్టుకొని, వికలాంగుల సమాజంలోనే 100% వైకల్యంతో బాధపడుతున్న వాళ్ళకు, అంటే వాళ్ళు బెడ్ మీద ఉండడం తప్ప, వాళ్ళకు ఎవరో ఒకరు ఆసరవుతే తప్ప కనీసం వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేశాం. 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాం. దాన్ని స్పష్టంగా మన భాషలో ఏమంటారంటే తీవ్ర వైకల్యం అనే మాట అంటుంటాం. తీవ్ర వైకల్యం అంటే 100కు 100% అని అర్థం. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని ఈ తీవ్ర వైకల్యం అన్న పడుతున్న వాళ్ళకి కూడా 15,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తున్నాడు. భారతదేశంలోనే పెన్షన్లను వికలాంగులకు అమలు చేసే కాడ భారతదేశంలోనే మొదటి స్థానంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హామీ ఇచ్చిన కాంచి వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు. తీవ్ర 100% వైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద రికార్డు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది. ఆయనకు నిజంగా ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సమాజం ఖచ్చితంగా రుణపడి ఉన్నట్టుగానే ఉన్నదని కూడా నేను స్పష్టం చెప్తున్నాను. 15,000 రూపాయలు అంటే అసలు 6,000 ఇవ్వడమే అదే అనుకుంటే 6,000 ఇవ్వడంతో పాటు 15,000 రూపాయలు కూడా ఆయన ఇస్తున్నాడు అంటే ఆయన పెద్ద మనసుకు, ఆయన ఔదార్యానికి అది గుర్తనే విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. అదే సమయంలో ఇక్కడ 6,000 రూపాయల పెన్షన్ హామీ అమలు చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగా తీవ్ర వైకల్యం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ 15,000 రూపాయలు కూడా తెలంగాణలో ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని కూడా నేను గుర్తు చేస్తున్నా. ఈ విషయాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిశీలన తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేయాలని హామీ అమలు చేయాలని కోరుతున్నాను నేను. స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎవరుతున్న సమయంలో ప్రధానంగా 2 అంశాలు గుర్తు చేసుకో. ఒకటి, చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకొని పెన్షన్ అమలు చేయాలి జూలై మొదటి వారంలో. అదే సమయంలో బకాయిలు కూడా ఇచ్చే విధంగా ముందుకు రావాలి. ఎట్లా 45 లక్షల మందికి ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ 1,000 కోట్లు, కానీ 18 నెలలుగా పెన్షన్ పెంచే విషయంలో ప్రతి నెలకు 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే కోరుతుండ్రు. అంటే ఇప్పటి వరకు వికలాంగుల పెన్షన్, ఆసర పెన్షన్ దారులందరికీ 18,000 కోట్ల రూపాయల బకాయిలు. 18,000 కోట్ల రూపాయలు ప్రతి నెలకు 1,000 కోట్లు అంటే 18 నెలలుగా పెరిగిన పెన్షన్ ఇవ్వకపోవడం అంటే ప్రతి నెలకు 1,000 కోట్లు ఇవ్వాల్సింది పక్కకు తీసుకెళ్తుండ్రు. మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఎవరి బకాయిలు ఎవరు ఎగ్గొడుతున్నారు? కాళ్ళు లేనోళ్ళయా, చేతులు లేనోళ్ళయా, కళ్ళు లేనోళ్ళయా, ముసలోళ్ళయా, భర్తను కోల్పోయిన వాళ్ళయా మీరు ఎగ్గొట్టాల్సింది. మీరు అధికార పక్షం రైతుల రుణమాఫీ కట్టుబడి ఉన్నామని చెప్పి అక్కడెక్కడ అప్పులు తెచ్చాయని మేము రైతు రుణమాఫీ చెప్తున్నామని మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పి ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి. మేము రైతు రుణమాఫీకి నేను వ్యతిరేకం కాదు, రైతు రుణమాఫీ వ్యతిరేకం కాదు. అధికార పక్షం మేము రైతు రుణమాఫీని డబ్బు లేకపోయినా ఇస్తున్నామని చెప్తున్నది. 18,000 కోట్లు 20,000 కోట్లు మేము ఇస్తున్నామని చెప్తున్నది. మీరు రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయలేదు, కొంత ఇచ్చిండు కొంత ఇవ్వలేదని అంటుండ్రు ప్రతిపక్షాలు అంటున్నాయి. 3 ఎకరాల నోళ్లకు, 5 ఎకరాల నోళ్లకు, 10 ఎకరాల నోళ్లకు, 15 ఎకరాల నోళ్లకు కూడా రైతు రుణం పడుతున్నది. అంటే ఒక్కొక్కరికి 5, 10, 15 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా నువ్వు రైతు రుణమాఫీ ఇస్తున్నావు కదా. కాళ్ళు లేని వాళ్ళు ఎగ్గొడతావా? భూములు ఉన్న వాళ్ళకు రైతుల రుణమాఫీ ఇస్తావా? కాళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు, కళ్ళు లేని వాళ్ళకు ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా ఎగ్గొడతావా? ఇది న్యాయమా? ఎక్కడో అమలు చేయలేని చోట ఇంకా నువ్వు సంపూర్ణంగా అమలు చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి. మీరు సంపూర్ణంగా మీరు రైతు రుణమాఫీ చేయలేదు, అక్కడక్కడ మీరు ఇవ్వలేదు, మేము నిరూపిస్తామంటాను. అంటే సగం ఇచ్చి సగం ఇవ్వని కాడ కూడా పూర్తి ఇవ్వమంటాను కదా. పూర్తిగా ఎగ్గొట్టిన కాడ ఎందుకు మాట్లాడతలేవు ప్రతిపక్ష పార్టీలు? మేము 90% ఇచ్చాం అంటే ఇంకా 10% ఎగ్గొట్టిండు కదా అంటుండ్రు ప్రతిపక్ష పార్టీ. మేము 100% ఇచ్చినామంటే రైతు రుణమాఫీ లేదు ఇంకా కొంత ఇవ్వలేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి పెంచుతామన్న పెన్షన్ ఏమన్నా 1 రూపాయిన పెంచిండ్రా? ఇచ్చిన హామీ ఎవరికైనా అమలు జరిగిందా? 100కు 100% మోసం ఇక్కడ జరిగింది కదా. 100కు 100% మోసం జరిగిన వీళ్ళతో మీరు కూడా ఓట్లు వేయించుకున్నారు కదా. అధికార పక్షం హామీ ఇచ్చి మోసం చేస్తుంది, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ మోసాన్ని వీళ్ళ విషయంలో ఎండగట్టారు, చాలా విషయాలు ఎండగడతారు. అంటే అధికార పక్షం గాలి కొదిలేసింది, ప్రతిపక్ష పార్టీలు కూడా నిలదీయడంలో నిర్లక్ష్యం అవుతున్నాయి. ఇట్లాంటి సమయంలోనే ప్రధానంగా 2 అంశాలు చెప్పాం. అదే సమయంలో నా వికలాంగుల సమాజంలో నిరుద్యోగ సమస్య కూడా ఉన్నది. నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ సమస్య కూడా పరిష్కారం కావాలి. ఎప్పటి నుంచో బ్యాక్లాగులు ఉన్నాయి. ఆ బ్యాక్లాగ్ అన్నిటినీ
ఖచ్చితంగా వెంటనే భర్తీ చేయాలి. ఎన్నికల ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లో మరియు సంస్థల్లో చట్ట ప్రకారం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం 4% ఉద్యోగాల భర్తీ చేయాలి. వికలాంగుల రోస్టర్ సంఖ్యను 10 లోపు సవరించాలి. SRD జీవోను తక్షణమే ఇవ్వాలి. డ్రెస్ కోడ్ ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్లు కల్పించాలి. క్యారీ ఫార్వర్డ్ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఇట్లాంటి 1 పెన్షన్లు, 2 రాజకీయ ప్రాతినిధ్యం, 3 బ్యాక్లాగులతో పాటు ఇందులో ప్రధానంగా 20 అంశాలు ప్రభుత్వం నోటీసుకు తీసుకొస్తున్నాం. నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా, మీ అందరి దగ్గరికి ఈ 20 అంశాలు ఈ ప్రెస్లోనే నేను చెప్పకపోయినా ఈ 20 అంశాలకు సంబంధించిన వినతి పత్రం, ఇవ్వబోయే వినతి పత్రం మీకు అందరికీ ఇస్తాం. దయచేసి మీ అందరి దగ్గర ఉన్నాయి. దయచేసి వీటన్నిటికీ ప్రభుత్వం పరిష్కారం కనుగొనే దిశగా మీ చేయూత, మీ సహకారం అందించాలని చెప్పి మనం ఎంతోమందికి, ఎన్నో సంఘాలకు మీడియా ప్రాచుర్యం కల్పించడం ద్వారా ఎన్నో ఉద్యమాలు విజయం సాధించిన ఎంఆర్పిసి ఉద్యమం కూడా నా మీడియా అండదండలతో సాధించింది. ఇట్లా ఎన్నో సమస్యల పరిష్కారానికి మీ చేయూతనిచ్చిండ్రు. కానీ నా వికలాంగుల సమాజం పక్షాన మీ అందరికీ మరొక విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్లకు మీ సంపూర్ణ సహాయ సహకారం, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆవేదనకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలను సమాజం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లే విధంగా మీ సహకారం అందించండి. ఏదేమైనా ఇవాళ 28వ తారీఖు గుర్తు చేస్తున్నాం. 29, 30 తారీఖు లోపు సంబంధిత మంత్రిని వికలాంగుల క్లబ్ పౌర సమితి ఆధ్వర్యంలో, అదే సమయంలో నా వికలాంగుల కోసం కష్టపడుతున్న సంఘాల ఆధ్వర్యంలో మంత్రి గారిని రేపు లేదా ఎల్లుండి వరకే అపాయింట్మెంట్ తీసుకొని కలిసి త్వరగా ఈ సమస్య పరిష్కరించమని కోరుతాం. ఆ విషయంలో మొదటి వారంలో, మొదటి 3 రోజుల్లోనే సమస్య పరిష్కారం కావాలి. మొదటి వారంలో, మొదటి 3 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కావాలి. 1, 2 తారీఖుల్లో, 3 తారీఖుల్లో పెన్షన్లతో పాటు ఈ 20 అంశాలకు సంబంధించిన పరిష్కారం జరిగే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని మేము కోరుతాం. అయినా ఇంతకు ముందు 18 నెలలుగా మేము నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చాం. 18 నెలలుగా మేము నిర్లక్ష్యం చేసినా, హామీలను అమలు చేయకపోయినా మాకేం కాలేదని ప్రభుత్వం మొండితనంతో ఉంటే మాత్రం సీరియస్ ప్రతిఘటన వికలాంగుల సమాజం నుంచి, ఆసర పెన్షన్దారుల నుంచి, వికలాంగుల సమాజ కుటుంబాల నుంచి, ఆసర పెన్షన్దారుల కుటుంబాల నుంచి సీరియస్ ప్రతిఘటన రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విషయంలో ఎంఆర్పిఎస్, ఆ విషయంలో నా వికలాంగుల సమాజానికి, నా ఆసర పెన్షన్దారుల సమాజానికి, వాళ్ళ కుటుంబాలకి ఎంఆర్పిఎస్ తోడుగా, నీడగా, అండగుండి అవసరం ఉంటే యుద్ధాన్ని ముందుకు నడిపిస్తుంది అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఈ విషయంలో 4వ తారీఖే, 1, 2, 3 తారీఖుల్లో కనుక ఈ 20 అంశాలకు ప్రభుత్వం దిగొచ్చి పరిష్కారం చేయకపోతే 4వ తారీఖు నాడు హైదరాబాద్లోనే ఖచ్చితంగా విహెచ్పిఎస్ మరియు వికలాంగుల సంఘాలు దాదాపు 15 నుంచి 20 సంఘాలు ఉన్నాయి. అదనంగా వికలాంగుల క్లబ్ పౌర సమితి ఒక బలమైన ఉద్యమ సంస్థతో పాటు వికలాంగుల కోసం, వికలాంగుల సంక్షేమం కోసం కష్టపడే ఒక 15-20 సంఘాల డెలిగేషన్ను కూడా పిలిపించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. 4వ తారీఖు నాడు భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. 5వ తారీఖు నాడు ప్రకటన చేస్తాం. భవిష్యత్తు ఉద్యమం సీరియస్గా నడిపిస్తాం. ఏది ఏమైనా భవిష్యత్తు ఉద్యమే మళ్ళీ ఒకసారి మేము ప్రకటిస్తే ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఖచ్చితంగా ఈ వికలాంగుల, ఆసర పెన్షన్దారుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొనే దిశగానే మా ఉద్యమ కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి నా వికలాంగుల సమాజం పక్షాన ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకపోవచ్చు. వికలాంగుల సమాజాన్ని మేము మోసం చేసినా, మమ్మల్ని ఎవరు గట్టిగా అడగలేదు కదా అని చెప్పి ప్రభుత్వం అనుకోవచ్చు. ఇంతకాలం అది జరిగింది. ఇక ముందు మీరు అదే ఆలోచనలతో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకునే విధంగానే, ప్రతిఘటన ఎదుర్కొనే విధంగానే, మీరు మూల్యం చెల్లించుకునే విధంగానే మా భవిష్యత్తు పోరాట రూపాలు ఉంటాయనే విషయం కూడా రేవంత్ రెడ్డి గారు మర్చిపోద్దని ముఖ్యమంత్రి గారికి, సోదరులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. నా వికలాంగుల సమాజం పక్షాన, ఆసర పెన్షన్దారుల పక్షాన గుర్తు చేస్తున్నా. వాళ్ళందరి పక్షాన రేవంత్ రెడ్డి గారి సర్కారును హెచ్చరిస్తున్నా. వెంటనే పరిష్కరించండి, లేకపోతే మూల్యం చెల్లించుకుంటారని గుర్తు చేస్తున్నా. ధన్యవాదాలు.